గిలకొట్టి బిస్కెట్ లాగా చేసేయచ్చు. ఇంకా కొంచెం వయసు పెరిగి పళ్ళు వచ్చి వాడు బాగా జిలపుడతో పళ్ళు తినాలనిపిస్తే గట్టిగా తినేటప్పుడు అదే పిండిలో మీరు కలపదలుచుకుంటే మినప్పిండి ఏదో ఒకటి కలుపుకొని అంత బాలామృతం కలుపుకొని గట్టిగా చక్రాల్లాగా చేసుకోవచ్చు. చేసి ఆ పిల్లలకి ఇస్తే తినరా, ఏడ్చినప్పుడు ఇస్తే అది ఉపయోగపడుద్ది. పాలు ఉపయోగించుకుంటారు, కోడిగుడ్డు ఉపయోగించుకుంటారు. అలాగా పిల్లలకి వయసు పెరిగే కొద్ది అలా మార్పు చేస్తూ పెట్టాలి. అది 500 రూపాయలు వెచ్చిచ్చి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ దగ్గర మన ప్రభుత్వం కొని అక్కడి నుంచి స్టేట్కి తీసుకొచ్చి, స్టేట్ నుంచి జిల్లాకు తెచ్చి, జిల్లా నుంచి టంగుటూరు ప్రాజెక్టుకి తెచ్చి, ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ మీ అంగన్వాడీ సెంటర్ పంపిస్తుంటే ఎంత వస్తుందో చూడండి. అంత ఖర్చు పెట్టి అది ఇస్తే అది నిరుపయోగం చాలా మంది చేస్తున్నారు. ఇక నుంచి దయచేసి మీ పిల్లలకి అది పెట్టి చూడండి. ఒక రోజు 2 రోజులు మనం వేరే ఊరికి పోతే 2 రోజులు 3 రోజులు అలవాటు పడిపోయింది ఆ ఊరు. ఫస్ట్లో కొత్తగా ఉంటుంది. అలాగే ఇది కూడా మనం పెట్టే శుభ్రత, పరిశుభ్రత, పిల్లలకి పెట్టే గిన్నెలు, మన హ్యాండ్ వాష్ ఇవన్నీ చేసుకొని నీట్గా పెడితే వాళ్ళకి పడలేదనుకోండి, అప్పుడు చూడొచ్చు తర్వాత సంగతి. ముందు పెట్టండి, పెట్టి చూడండి. చక్కెర ఉందని అపోహపడద్దు. పిల్లలకి బెల్లం 2 వంతులు చక్కెర కూడా పెట్టాలి. 2 వంతులు బెల్లము 2 వంతులు చక్కెర ఉపయోగించాలి. పిల్లలకి 2 ఒకే దానికి అలవాటు చేయకూడదు. అలాగే పిల్లలు పెరిగే కొద్ది మీరు అన్నారు కదా బాలామృతం అలా లడ్డు లాగిస్తూ మీరు వండుకునే ఈ పదార్థాలన్నీ పిల్లలకు కూడా అలవాటు చేయాలి. వాళ్ళు ఒకేసారి తిండ్రు. బజార్ తిప్పి అస్సలు పెట్టకూడదు. ఈ రోజు మటన్ వండుకుంటే కొంచెం మటను అన్నం వేడన్నం గిన్నెలు వేసి పెట్టి అలా వండేది. రేపు బంగాళదుంప పెట్టండి, ఎల్లుండి అట్లా. ఏదైనా ఫ్రూట్స్ తెచ్చినప్పుడు ఎక్కువ బొప్పాయి, గర్భవతులు మినహా మిగతా వాళ్ళందరూ బొప్పాయి కాయలు ఫుల్గా మీ ఏరియాలో పండిన మంచిది కూర చేసుకోవచ్చు. పాలు పడతాయి. ఏ విటమిన్ ఉంటుంది ఎక్కువ, కళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది, కంటి చూపు బాగా వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. బొప్పాయి ముక్కలు కోసి అవి పెట్టండి. అలాగే ఎక్కువ అట్టి పళ్ళు, ద్రాక్ష, దానిమ్మలు. అలాగే మీకు ఇచ్చే ఫుడ్ తోటి ఇంకా నేను సింపుల్గానే చెప్పే ఇంక ఇవి కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మీకు అటుకులు ఇస్తున్నారు గర్భవతులు బాలింతలకి. అటుకులు బెల్లం ఇస్తారు, పాయసం చేసుకొని తినొచ్చు, లేదా ఉప్మా చేసుకొని తినొచ్చు. మీకు ఇష్టమైనప్పుడు బయట దోశలు, ఇడ్లీలు బయట అమ్మాయి బోండాలు అవి తెచ్చుకొని తినకుండా ఇంకా తెచ్చుకో. మీకు అనుబంధ పోషక